విమాన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొంతమంది బీమాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ బీమా తీసుకోవడం అనేది ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది? ఒకవేళ తీసుకున్నారనుకోండి నిజంగానే ఆ బాధితులకు ఆ బీమా డబ్బులు అనేవి అందుతున్నాయంటారా? 1,00,000 క్వశ్చన్లు వస్తాయండి. 1,00,000 క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి మ్యాసేజ్ సంఘటన జరిగింది కాబట్టి ఓకే వాళ్ళకైనా కాంపెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ వెళ్తూ హార్ట్ అటాక్స్ వస్తాయి. కొంతమందికి పెద్దవాళ్ళకి వయసు రీత్యా వయోభారం రీత్యా కొంతమంది డెలివరీస్ అవుతారు. ఇక్కడ బీమా తీసుకోవడం అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డ్యూటీ, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కిట్టి గారు, భారతదేశంలో ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఒక మ్యాండేటరీ చేయాలి. మిగిలిన దేశాల్లో ఎలా అయితే ఇప్పుడు అమెరికన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం అంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు, ప్రతి వ్యక్తి ఎట్లా అయితే ఒక పాన్ కార్డు ఎట్లా అయితే తీసుకుంటాడో ప్రతి వ్యక్తికి కూడా ఒక మినిమం బ్యాలెన్స్ తోటి, ఒక మినిమం తోటి ప్రభుత్వాలే ఒక ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలి. రైతులకు కావచ్చు, లేకపోతే కామన్ సిటిజన్ కూడా ఒక ఇన్సూరెన్స్ కార్డును ప్రొవైడ్ చేయాలి. ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం బీమా ఎంతవరకు యూజ్ అవుతుంది? ఖచ్చితంగా బీమా అయితే యూజ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎవరి స్థాయికి తగ్గట్టుగా, ఎవరి టర్మ్ పాలసీ కావచ్చు, ఎవరికి ఉన్నటువంటి ఫిక్స్డ్ దీని ప్రకారం ఒక పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో ఎంతమందికి ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకుంటారో చెప్పండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్, నష్టపరిహారాలు, ఈ రకమైన బీమా అమౌంట్ మనకు వచ్చింది రికవరీ, ఇవన్నీ కొంత టైం పడుతుంది. బట్ ఓవర్ నైట్ ఇటువంటి సంఘటన జరగడం అనేది ఏదైతే ఉందో అత్యంత దురదృష్టకరం. ముఖ్యంగా సాంకేతిక సమస్యలు, ఏం టెక్నాలజీ ఏంటి, మన అద్భుతమైన టెక్నాలజీ సాధించేసాం. మన అమెరికా అంతరిక్షాల్లోకి వెళ్ళిపోతున్నాం, మనం ఎక్కడో మంగళయాన్ యాత్రలు చేసేసాం, అంతకుమించి మనం సూర్యయాన్ చేస్తున్నాం, సూర్యుని దగ్గరికి వెళ్ళి సూర్యుని యొక్క శక్తిని కనుక్కుంటున్నాం. అంటే మీరు ఇక్కడ నుంచో ఫ్లైట్ని పంపించలేనటువంటి అత్యంత దారుణం. ప్రభుత్వాలు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎక్కడో ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఓసారి కాశీ నుంచి వెళ్తున్న ఫ్లైట్ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే వెంటనే తన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. అంటే నేను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం అని చెప్పి ఒక మహోన్నత వ్యక్తి శాస్త్రి గారు అర్థం చేశారు. కానీ ఈరోజు పదవుల్ని పట్టుకుని వేలాడుతున్నారు. ఈరోజు ఇన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏ ఒక్కరైనా ఏ మంత్రి అయినా బాధ్యత వహిస్తారా? తమ పదవులు ముఖ్యం, తమ రాజకీయ లబ్ధి ముఖ్యం, తమకున్నటువంటి అవసరాలు ముఖ్యంగా తప్పించి దీనికి ఏ ఒక్కరిని నా బాధ్యతగా జరిగింది, ఇది మంత్రిగా నేనున్నాను, నాకు జరగకూడని సంఘటన జరిగింది, నేను బాధ్యత వహిస్తున్నానని చెప్పి చెప్పడానికి 100 మంది వస్తారు. చివరికి సమస్య వస్తే మాత్రం 100 మంది తప్పించుకుంటారు. ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నా కేటగిరీలోకి రాదు, ఇది నా సెక్షన్లోకి రాదు అని చెప్పి తప్పించుకుంటారు. తప్పించి దీనికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఎవరు కూడా, అని చెప్పేవాళ్ళు ఎవరు కూడా మనకు కనిపించట్లే. అత్యంత దురదృష్టకరం. మనకి పౌర విమానయాన శాఖ మంత్రి గారు ఉన్నారు ఈరోజు, మనకి రామ్మోహన్ నాయుడు గారు. కానీ ఈరోజు అత్యంత దురదృష్టకరం, చాలా ఆయన యంగ్ చాప్. ఈరోజు మనకు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి మన మినిస్టర్ గారు ఆయన మరి స్టేట్మెంట్స్ ఏమి ఇస్తున్నారో మనం చూడాలి. కొద్ది గంటల్లో ఆయన స్టేట్మెంట్స్ ఏం రిలీజ్ చేస్తారు, అసలు ఏం మాట్లాడతారు, దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందో కూడా తొందరలోనే మాట్లాడే అవకాశం కూడా మనకు ఉంటుంది. కిట్టి గారు, అంటే ఇలాంటి ఘటనలు ఏవైతే జరిగినప్పుడు సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ రకరకాలుగా కొన్ని అపోహల వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇలాంటి అపోహ వార్తలు ఏవైతే ఉంటాయి బాధితుల కేసుల్లో వాటి మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? బహుశా ఉండకపోవచ్చు అండి కిట్టి గారు. నేను అనుకుంటాను ఇక్కడ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఉంది. ఇక ప్రతి వాడి చేతిలో మొబైల్ ఉంటుంది, ప్రతి వాడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చక్కర్లు కొడతారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభుత్వ యంత్రాంగ దర్యాప్తు సంస్థలు మాత్రం వరల్డ్ వైడ్ ఏదైతే ఉందో అద్భుతమైన దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల పనితీరు మాత్రం అద్భుతం. ఒక విషయంలో మనం మెచ్చుకోవాల్సింది మన ప్రభుత్వ యంత్రాంగాలకి. పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నానండి, ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారా, లేకపోతే బీజేపీ అధికారంలో ఉన్నారా, ఇతరత్ర కూటమి ప్రభుత్వాల అధికారులను పక్కన పెడితే దర్యాప్తు సంస్థలు చేస్తున్న బృందాలు మాత్రం అద్భుతమైన పనితనాన్ని కనిపిస్తున్నారు. ఒకవేళ మన రాజకీయ నేతలు కాస్త కొంత ట్రై చేద్దామన్నప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో మాత్రం అద్భుతమైన పనితనాన్ని చేస్తున్నారు. ఈ విషయంలో కూడా అద్భుతమైన దర్యాప్తులు ఉంటాయి. కానీ గాలి వార్తల్ని, పుకారు వార్తలు మాత్రం నమ్మొద్దని మాత్రం మనం చెప్పుకోవచ్చు కిట్టి గారు. అంటే ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బంది ఏదైతే ఉందో డీజీసీఏ కానీ సిఐఎస్ఎఫ్ కానీ ఇలాంటి భద్రతా విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయంటారా, లేకపోతే? అద్భుతంగా పనిచేస్తున్నాయండి. మనకు ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఇప్పుడు మీకు చెప్పినట్టుగా మన భారతదేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏ వింగ్కి ఆ వింగ్ అండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పెద్దలు ఎవరున్నప్పటికీ కూడా ఆ యొక్క వ్యవస్థల్లో పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న మేధావులకు మాత్రం మనం ఒక్కసారి సెల్యూట్ చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా ఎగ్జాంపుల్ మనకు ఆపరేషన్ సింధూర్ విషయం కావచ్చు, ఎన్ఐఏ వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్సే కావచ్చు, ఎంత అద్భుతంగా పసిగడుతున్నారంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. నేను అనుకుంటాను ఈ కుట్రకోణంలో కూడా మనం చూస్తున్న విజువల్స్లో చూస్తుంటే ఆ కనిపిస్తున్న విజువల్స్ చూస్తే అత్యంత బాధాకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిలో కూడా కుట్రకోణం ఉండే అవకాశం ఉంటుంది. మన దర్యాప్తు సంస్థలు కొద్ది గంటల్లోనే
ఒకవేళ ఉగ్రవాద సంస్థలు వెలుపులో తీసుకురాకపోతే మన దర్యాప్తు సంస్థలే కొద్ది గంటల్లోని ఇన్ఫర్మేషన్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది కిట్టి గారు. అంటే దీనికి పూర్తిగా బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుందండి? అంటే ఎయిర్ ఇండియా వహించాల్సి ఉంటుందా, లేకపోతే దానికి సంబంధించిన మంత్రి వహించాల్సి ఉంటుందా, లేకపోతే అందులో ఉండే పైలట్సా, ఎవరు ఉంటారండి? అదే చెప్పాను కదండి, మనకున్నటువంటి అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇది నాకు సంబంధించింది కాదు. పల్లకి మోయడానికి, పల్లకిలో కూర్చోడానికి మాత్రం 10 మంది వస్తారు తప్పించి అందులో జరిగిన సంఘటన గురించి మాట్లాడమంటే ఎవరు ముందుకు రారు. ఇక్కడ విషయం ఏంటి, ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. నాకు సంబంధించింది కాదు, నాకు సంబంధించింది కాదని చెప్పి. ఇక్కడ కూడా ప్రతి ఒక్క వ్యక్తి, అంటే ఈ డిపార్ట్మెంట్ సంబంధించి పౌర విమానయాన శాఖ మంత్రి, లేకపోతే పైలట్సా, ఏటీసీలో ఉన్న సిబ్బందా, ఎవరి యొక్క తప్పిదం వల్ల జరిగింది, మాకు కాదంటే మాకు కాదు, వాళ్ళ మీద నెట్టి వేసే ప్రయత్నం చేస్తారు. నేను ఏమంటానంటే పర్టికులర్ క్లియర్ పాయింట్ చెప్పాలంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి, నో డౌట్ ఎట్ ఆల్. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ వ్యవస్థలో పూర్తిగా వైఫల్యం చెందాం, మేము పూర్తిగా చేయలేకపోతున్నాం, బాధ్యత ఎవరిదైనా కావచ్చు, అక్కడ చేసినట్టు ఎవరిదైనా కావచ్చు. కానీ ఈరోజు ఇన్ని వందల మంది కుటుంబాలు రాత్రికి రాత్రి పూర్తిగా శిథిలమైపోయారంటే దానికి కారణం ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. వారికి కావాల్సిన కంటి తుడుపు చర్యలుగా ఏదో కాంపెన్సేషన్ ఇచ్చేసామా, తాయిలాలు ఇచ్చాము, తనుకు చావన్నట్టు కాకుండా పూర్తిగా వాళ్ళని పూర్తిగా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, బాధ్యుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది, బాధితుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరికీ కావాల్సిన నష్టపరిహారం ఇప్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తీరని కంఠశోషని ఏదో విధంగా క్షమాపణ అని చెప్పుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీద ఉంది. కిట్టి గారు, అంటే ప్రభుత్వం గతంలో కానీ లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ నిజంగానే బాధిత కుటుంబాలకి సరైన సహాయం అందించిందా? అదంతా ఎలా ఉంటుందంటే అండి, కొద్ది రోజులు మాత్రం హడావుడి చేస్తారు, కొద్ది రోజుల పాటు హడావుడి ఉంటుంది, ఒక 10 రోజులు, ఓ 15 రోజుల పాటు హడావుడి ఉంటుంది. ఆ తర్వాత నిజంగా జరిగిందంటే మనం ఎగ్జాంపుల్ మనం చూస్తాం, ముంబై ఇక్కడ మన దిల్షుక్నగర్లో జరిగిన బాంబు పేలుడు సంఘటనలు చూసినట్లయితే ఆ టైంలో మేము అదే ప్రదేశంలో ఉన్నాం. మేము అదృష్టం ముందు బయటపడ్డాం ఆ రోజు సందర్భంలో. కానీ ఆహాకారాలు చేశారు ఆ సంఘటనలో కూడా. తర్వాత జరిగింది ఏంటి, ఇక్కడ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక గ్రూప్గా ఏర్పాటు అయ్యారు, మాకు సరైనటువంటి బాధితులకు న్యాయం జరగాలని చెప్పి మళ్ళీ వాళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది. అటువంటి దుర్ఘటన సంఘటనలు ఇక్కడ జరగకూడదు. ఎందుకంటే ఇది కేవలం భారతదేశం సంబంధించిన వ్యక్తులే కాదు, అక్కడ మనం చూస్తుంటే కెనడా వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, బ్రిటన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది, అంటే ఇది పూర్తిగా ఒక్క దేశంలో ఉన్న వ్యక్తి కాదు, ఇది ఇన్ని రకాల దేశాలకు సంబంధించిన వ్యక్తులు. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి, ముందుకు రావాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ తప్పిదం జరిగింది, ఇట్లా జరగకుండా చూసుకుంటాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఇండియా మీద జరుగుతున్న దాడిగా అయితే ఒక కుట్రకొని ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది, అది కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు ఒకవేళ ఇలాంటిది ఇన్సిడెంట్ ఏదైనా ఒక కుట్రకోణం అలాంటిది ఉంటే ప్రజల్లో విశ్వాసం, నమ్మకం అనేది ఎయిర్లైన్స్ మీద, ముఖ్యంగా విమానయాన ప్రయాణం అంటే దాని మీద నమ్మకం, దానికి ఉన్న ఏదైతే మేము సేఫ్గా ఫీల్ అవుతున్నాము, తొందరగా వెళ్తాము అనే ప్రజల్లో ఉండే నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ అలా కోల్పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు జరుగుతాయి? రవీంద్రనాథ్, నష్టాలు తప్పనిసరిగా ఇండియా దాని మీద రెవెన్యూ మీద, చాలా భారతీయ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద రిఫ్లెక్ట్ చూపిస్తోంది. ఒక భద్రత కల్పించకపోతే రెవెన్యూ మీద, భారతదేశం యొక్క రెవెన్యూ మీద భారీగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరగాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ప్రజలు ఈరోజు భయాన్ని గురిపోయి, అంటే కొద్ది రోజుల పాటు ఈ ఎఫెక్ట్ ఉంటుంది, కొన్ని నెలల పాటు, కొద్ది రోజుల పాటు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్లైట్ జర్నీ చేయాలంటే ఈరోజు ప్రతి ఫ్లైట్కి కూడా అంటే కేర్లెస్ అండి. ఏం జరిగిందంటే భారతదేశంలో ప్రతి ఒక్కడికి కూడా అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని అన్నట్టుగా భారతదేశం అన్ని రకాలు ఉన్నాయి. కానీ ఒకటంటే కేర్లెస్, ఏమవుతుందిలే, చూసుకుందాంలే, కేర్లెస్. ప్రతి ఒక్కటి కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందులో ఇంతమంది ఒక 300 మంది లైఫ్లు నా చేతిలో ఉన్నాయి. ఒక బస్సు డ్రైవర్ తీసుకెళ్తాడండి, తీసుకెళ్ళి ఒక ట్రాక్ ముందు పడేసి, మనం అక్కడ చూసాం. మనం లాస్ట్ ఒక 7 years బ్యాక్ మనకి ఇక్కడ ఒక ట్రాక్ మీద తీసుకెళ్ళి చిన్నపిల్లలతో వెళ్తున్న బస్సు మార్నింగ్ వస్తున్న ట్రైన్కి అడ్డంగా పెట్టడం, మొత్తం బస్సు ఉన్న పిల్లలందరూ కూడా చనిపోయారు. అది ఎంత దారుణమైన సంఘటన జరిగింది మనకి. అంటే కేర్లెస్, ఒక నిర్లక్ష్యం. దీని మీద ఒకసారి మనకి మన శంకర్ గారు కూడా సినిమా తీశారు, అపరిచితుడు అన్న సినిమా ఉంటుంది. ఆ సినిమాలో మొత్తం చెప్పేది కేర్లెస్, ఏం కాదులే, టేక్ ఇట్ ఈజ్ పాలసీ. ఈరోజు ఒక ఫ్లైట్ జర్నీ చేస్తున్న పైలట్ వెళ్తున్నాడు, ఆ పైలట్లో ఉన్న ఇద్దరు కూడా పైలట్స్ ఎట్లా ఆలోచించాలి? అదే 300 మంది జీవితాలు నా చేతిలో ఉన్నాయి, అదీ కాకుండా 2 దేశాల యొక్క సంబంధాలు ఉంటాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందో, ఎందుకంటే ఇప్పటికీ భారత్కి బ్రిటన్కి ఉన్నటువంటి సంబంధాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేనేమనుకుంటానంటే ఈ సంబంధాలు ఏమైనా అట్లా డైజెస్ట్ చేయాలంటే వాటిని డైల్యూట్ చేసేయాలని చెప్పి ఏదైనా వాళ్ళు ఏమైనా కుట్రకోణం చేస్తున్నారా, ఏమైనా అంతర్జాతీయ ముఠాలు ఏమైనా చేస్తున్నాయా? ఏదేమైనప్పుడు కూడా ఇట్లాంటి జరగకూడదు కిట్టి గారు. ఇట్లాంటి సంఘటన అది 80% జరగకూడదు. అత్యంత బాధాకరమైన సంఘటన ఇది మనకి. నిజంగా రవీంద్రనాథ్ గారు